వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాయిన్సా ప్రజల రక్షణ భద్రతకే పోలీసులు ఉన్నారని ఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని రాహుల్ నగర్లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాలతో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేకోజామున కాలనీలో ఇంటింటా తిరుగుతూ వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మీ అకౌంట్లోకి ఇలా వస్తుందా అని చెప్పేసి చేసే కంటే ఫస్ట్ మీరేం చేయాలి, మీ స్టేటస్లో పెట్టుకోండి. నాది సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయింది, లేకపోతే నా ఫోన్ హ్యాక్ అయింది. ఎవరైనా సరే మీరు నా పేరుతో ఎవరైనా డబ్బులు అడిగినా లేకపోతే నా ఫోటోస్ పెట్టి బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నా కూడా ఎవరు రెస్పాండ్ కాకుండా మన స్టేటస్గా మనం వేసుకోవాలి. ఇంకో ఆడేయడం చెప్పుడు కాదు. ఎట్టి పరిస్థితుల్లో భయపడద్దు. మీరు భయపడిందంటే పైసలు అడుగుతుంది. అట్లా ఎంతకని ఇచ్చుకుంటూ పోతాడు. లాస్ట్కి వాడు ఆగుతాడని మన గ్యారెంటీ ఉందా? మీ దగ్గర పైసలు అయిపోతుంది తప్ప లాస్ట్కి ఏమంటావు, ఇక లేవు నా దగ్గర పైసలు అంటావు. ఏం చేయగలుగుతావు? నువ్వు కాకపోతే ఇంకో కొన్ని సెలెక్ట్ చేసుకుంటావు. అదే పని ఫస్ట్ చేయండి. ₹1 కూడా లాస్ కాకుండా ఉంటుంది. అర్థమైందా? అదేవిధంగా చాలా మంది కూడా ఈ మైనర్లకు బండ్లు ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు బండ్లు ఇవ్వకండి. ఏదైనా మంచి చెడు అయితే మర్డర్ కేసులో ఇరుకుతారు.